హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందన్నారు. సినిమాలో పురాణాలు వక్రిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని, కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ చూసి సినీ రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నట్లుగా చెప్పారు. పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలన్నారు అనంత్ శ్రీరామ్. వాటిని ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు హనమే తిరస్కరించాలన్నారు. గన్నవరం మండలం కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శిఖరానికి ప్రజలు, బీహెచ్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్ట్ గోవింద్ దేవ్ మహారాజ్, విహెచ్పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర్ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు ఈ శంఖారావంలో పాల్గొన్నారు. ఈ సభకు శ్రీ 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 త్రిందడి చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. ఆయనకు విహెచ్పీ పెద్దలు, సభ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడుతామన్నారు. విహెచ్పీ నేత గోకరాజు గంగారాజు దేవాలయ పరిరక్షణకు ఎంతో మంది బలిదానాలు చేశారని, దేవాలయాలు దోపిడీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులరిజం పేరుతో ఆలయాలను ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకున్నాయని ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. ఆలయంలో అన్య మతస్థులు పెరిగారని, హిందూ ధర్మం సాంప్రదాయాలను కాపాడాలని తెలిపారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలన్నారు. హైందవ శంఖారావం వేదికగా హిందూ ధర్మ పరిరక్షణకు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని స్వామీజీలు, ప్రముఖులు పిలుపునిచ్చారు. హిందువులపై జరిగే దాడులను ఖండించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందన్నారు. సినిమాలో పురాణాలు వక్రిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని, కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ చూసి సినీ రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నట్లుగా చెప్పారు. పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలన్నారు అనంత్ శ్రీరామ్. వాటిని ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు హనమే తిరస్కరించాలన్నారు. గన్నవరం మండలం కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శిఖరానికి ప్రజలు, బీహెచ్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్ట్ గోవింద్ దేవ్ మహారాజ్, విహెచ్పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర్ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు ఈ శంఖారావంలో పాల్గొన్నారు. ఈ సభకు శ్రీ 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 త్రిందడి చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. ఆయనకు విహెచ్పీ పెద్దలు, సభ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడుతామన్నారు. విహెచ్పీ నేత గోకరాజు గంగారాజు దేవాలయ పరిరక్షణకు ఎంతో మంది బలిదానాలు చేశారని, దేవాలయాలు దోపిడీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులరిజం పేరుతో ఆలయాలను ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకున్నాయని ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. ఆలయంలో అన్య మతస్థులు పెరిగారని, హిందూ ధర్మం సాంప్రదాయాలను కాపాడాలని తెలిపారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలన్నారు. హైందవ శంఖారావం వేదికగా హిందూ ధర్మ పరిరక్షణకు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని స్వామీజీలు, ప్రముఖులు పిలుపునిచ్చారు. హిందువులపై జరిగే దాడులను ఖండించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందన్నారు. సినిమాలో పురాణాలు వక్రిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని, కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ చూసి సినీ రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నట్లుగా చెప్పారు. పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు. హిందూ ధర్మాన్ని హననం
హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలన్నారు అనంత్ శ్రీరామ్. వాటిని ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు హనమే తిరస్కరించాలన్నారు. గన్నవరం మండలం కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శిఖరానికి ప్రజలు, బీహెచ్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్ట్ గోవింద్ దేవ్ మహారాజ్, విహెచ్పి కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర్ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు ఈ శంఖారావంలో పాల్గొన్నారు. ఈ సభకు శ్రీ 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 త్రిందడి చిన్నజీఆర్ స్వామి హాజరయ్యారు. ఆయనకు విహెచ్పి పెద్దలు, సభ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడుతామన్నారు. విహెచ్పి నేత గోకరాజు గంగారాజు దేవాలయ పరిరక్షణకు ఎంతో మంది బలిదానాలు చేశారని, దేవాలయాలు దోపిడీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులరిజం పేరుతో ఆలయాలను ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకున్నాయని ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. ఆలయంలో అన్య మతస్థులు పెరిగారని, హిందూ ధర్మం సాంప్రదాయాలను కాపాడాలని తెలిపారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలన్నారు. హైందవ శంఖారావం వేదికగా హిందూ ధర్మ పరిరక్షణకు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని స్వామీజీలు, ప్రముఖులు పిలుపునిచ్చారు. హిందువులపై జరిగే దాడులను ఖండించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందన్నారు. సినిమాల్లో పురాణాలు వక్రిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని, కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ చూసి సినీ రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నట్లుగా చెప్పారు. పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలన్నారు అనంత్ శ్రీరామ్. వాటిని ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు హనమే తిరస్కరించాలన్నారు. గన్నవరం మండలం కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శిఖరానికి ప్రజలు, బీహెచ్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్ట్ గోవింద్ దేవ్ మహారాజ్, విహెచ్పి కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర్ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు ఈ శంఖారావంలో పాల్గొన్నారు. ఈ సభకు శ్రీ 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 త్రిందడి చిన్నజీఆర్ స్వామి హాజరయ్యారు. ఆయనకు విహెచ్పి పెద్దలు, సభ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడుతామన్నారు. విహెచ్పి నేత గోకరాజు గంగారాజు దేవాలయ పరిరక్షణకు ఎంతో మంది బలిదానాలు చేశారని, దేవాలయాలు దోపిడీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులరిజం పేరుతో ఆలయాలను ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకున్నాయని ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. ఆలయంలో అన్య మతస్థులు పెరిగారని, హిందూ ధర్మం సాంప్రదాయాలను కాపాడాలని తెలిపారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలన్నారు. హైందవ శంఖారావం వేదికగా హిందూ ధర్మ పరిరక్షణకు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని స్వామీజీలు, ప్రముఖులు పిలుపునిచ్చారు. హిందువులపై జరిగే దాడులను ఖండించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందన్నారు. సినిమాల్లో పురాణాలు వక్రిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని, కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ చూసి సినీ రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నట్లుగా చెప్పారు. పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలన్నారు అనంత్ శ్రీరామ్. వాటిని ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు హనమే తిరస్కరించాలన్నారు. గన్నవరం మండలం కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శిఖరానికి ప్రజలు, బీహెచ్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్ట్ గోవింద్ దేవ్ మహారాజ్, విహెచ్పి కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర్
ఈశ్వర్ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు ఈ శంఖారావంలో పాల్గొన్నారు. ఈ సభకు శ్రీ 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 త్రిందడి చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. ఆయనకు విహెచ్పి పెద్దలు, సభ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడుతామన్నారు. విహెచ్పి నేత గోగరాజు గంగారాజు దేవాలయ పరిరక్షణకు ఎంతో మంది బలిదానాలు చేశారని, దేవాలయాలు దోపిడీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులరిజం పేరుతో ఆలయాలను ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకున్నాయని ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. ఆలయంలో అన్య మతస్థులు పెరిగారని, హిందూ ధర్మం సాంప్రదాయాలను కాపాడాలని తెలిపారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలన్నారు. హైందవ శంఖారావం వేదికగా హిందూ ధర్మ పరిరక్షణకు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని స్వామీజీలు, ప్రముఖులు పిలుపునిచ్చారు. హిందువులపై జరిగే దాడులను ఖండించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందన్నారు. సినిమాల్లో పురాణాలు వక్రిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని, కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ చూసి సినీ రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నట్లుగా చెప్పారు. పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలన్నారు అనంత్ శ్రీరామ్. వాటిని ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు హనమే తిరస్కరించాలన్నారు. గన్నవరం మండలం కేసర